హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చేసాను. హనుమంతుడి తోకకు వేలాడే గంట వెనుక ఉన్న రహస్యం అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాల్సిన అద్భుతమైన కథ. వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. ఆంజనేయ స్వామిని తలుచుకోగానే మనకి వెంటనే గుర్తుకు వచ్చేది శ్రీరాముడు. అందుకే ఆయనను రామభక్తుడు అని అందరూ కూడా పిలుస్తూ ఉంటారు. భక్తికి మారుపేరు శ్రీ ఆంజనేయ స్వామి. ఈయనను భయ నివారకుడిగా, రామభక్తుడిగా, అభయప్రదాయకుడు అయిన వీర హనుమంతుడు లేని విగ్రహం ఊరు ఎక్కడా కూడా భారతదేశంలో లేదు. గదను పట్టుకున్న వీరాంజనేయునిగా, చేతులు జోడించి ఉన్న దాసాంజనేయునిగా, అభయముద్రలో ఉన్న అభయాంజనేయునిగా, రామనామస్మరణ శక్తుడైన ప్రసన్నాంజనేయుడిగా, లక్ష్మణ ప్రాణదాత అయిన సంజీవన గిరిధారిగా వివిధ రూపాలలో దర్శనమిస్తూ ఉంటాడు మనకి ఆంజనేయ స్వామి. అయితే వీటన్నిటికంటే కూడాను విశిష్టమైన రూపం తోకతో ఉన్నటువంటి హనుమాన్ రూపం అని పెద్దలు మనందరికీ కూడా చెప్తూనే ఉంటారు. హనుమంతుడి తోకలో ఉండే గంట వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ కథను తెలుసుకున్న వారికి కొండంత పుణ్యం, సముద్రమంత ఆనందం. అయితే మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం చక్కగా తెలుసుకుని ఆ ఆంజనేయ స్వామి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందుదాము. ఎక్కడైతే ఆంజనేయ స్వామి ప్రస్తావన జరుగుతుందో ఆ ఇంట తప్పకుండా శుభం జరుగుతుంది. ఆ ఇంట తప్పకుండా మంగళకరమైన పనులనేవి మొదలవుతూ ఉంటాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కనుక రండి, హనుమంతుడి వాలగంటను సంబంధించిన కథను తెలుసుకుందాం. అది శ్రీరామ వనవాస ఘట్టం. తండ్రి దశరథ మహారాజు పినతల్లి కైకేయికి ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడు భరతుని పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చినవాడు శ్రీరామచంద్రుడు. తోడుగా సీతమ్మ తల్లి, నీడగా లక్ష్మణుడు. మునుల దర్శనాలతో, ఋషి పుంగవుల దివ్యోపదేశాలతో, పచ్చని పరిసరాలతో సాగుతున్న వనవాసంలో అనుకోని ఘటన సీతమ్మ అపహరణ. ప్రాణప్రదురాలైన భార్యను వెతుకుతూ బయలుదేరిన రామచంద్రమూర్తికి వానరులైన సుగ్రీవుడు, హనుమంతునితో స్నేహం కుదిరింది. వానరరాజుగా అన్నస్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకు వానరుల్ని పంపాడు. అయితే రావణుడి లంకలో ఉన్నటువంటి సీతమ్మ తల్లి జాడను శ్రీ ఆంజనేయ స్వామి కనుగొన్నారు. యుద్ధం తప్ప వేరే మార్గం ఏదీ లేదని నిర్ణయించుకున్న రాముడు కపి సైన్యాన్ని భల్లూక పటలంతో జతకూర్చాడు. ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు, ఎలుగుబంట్లు. యుద్ధమంటే విహారయాత్ర కాదు కదా. హోరాహోరీ పోరాటంలో నెగ్గేదెవరో, నోల కోరికేది ఎవరో ఎవరికి తెలుసు? ఒక భగవంతుడికి తప్ప. రాక్షసులతో రణానికి తరలి వెళుతున్న తమ వాళ్లను కడసారిగా కన్నుల నిండుగా చూసుకోవాలనుకుంటున్నాయి వానరుల కుటుంబం. ఒకవైపు స్వామి కార్యం, మరోవైపు పేగుబంధం. ఈ రెండిటి నడుమ జరుగుతున్న ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకున్నారు వానర వీరులు. కన్నీళ్లు కారుతున్నా విజయోస్తు, దిగ్విజయోస్తు అనుకుంటూ కుటుంబ సభ్యులు ముందుకు సాగారు. ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదిలిపోయాడు, చెలించుకుపోయాడు, కరిగిపోయాడు. తన కన్నులలోని చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు. మరి తుది వీడ్కోలు ముగిశాయి. సైన్యం సర్వం సిద్ధంగా ఉంది. అప్పుడు లేచాడు రాముడు. ఓ వానర వీరులారా, ప్రాణస్పదులైన మీ బిడ్డలను, భర్తలను, సోదరులను, బంధువులను నా కోసం, నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు. మీ నిస్వార్థతకు నా నమస్కారాలు. నేను అరుణుణ్ణి, ఎవరి రుణం ఉంచుకోకూడదన్న వ్రతం కలిగిన వాడిని. కనుకనే ఇది నా వాగ్దానం. యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళుతున్నానో అంతమందితోనే వెనక్కి తిరిగి వస్తాను అని శ్రీరామచంద్రుడు వాగ్దానం ఇచ్చారు.
జనన మరణాల కాలచక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారి. ఆ చక్రధారి నేడు కోదండధారి అయి వాగ్దానం చేశాడు. రామన్న మాట ఎన్నటికీ పొల్లుపోదు. తమ వారు తప్పక తిరిగి వస్తారని ఆనందంతో జయఘోషణ చేసింది వానర జాతి. రామసేవ కోసం కదిలిన కపి సైన్యంలో సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు వంటి మహోన్నత కాయులతో పాటు సింగిలీకలు అనే పిలువబడే పొట్టి పొట్టి మరగుజ్జు కోతులు కూడా వాటిలో ఉన్నాయి. ఈ సింగిలీక కోతులు కేవలం 1 అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి. వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. పదునైన పళ్ళు, వాడైన గోళ్ళు ఇవే వాటి యొక్క ఆయుధాలు. కొన్ని వందల సింగిలీకల గుంపులు కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి. పళ్ళతో కొరికి, గోళ్లతో రక్కి వారిని చంపుతారు. ఇదే వారి యొక్క ఆయుధ తంత్రం. రామరావణ యుద్ధ ఘోరంగా సాగుతోంది. రామలక్ష్మణుల బాణాల దాటికి కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోయారు. రావణాసుని కుమారుడు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక మిగిలింది 2, రావణుడు, కుంభకర్ణుడు. హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధానికి వచ్చాడు. కుంభకర్ణుడు మహాకాయుడు. నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అంతటి భారీ దేహం వాడిది. విశాలమైన ఎత్తైన మహారథంలో కూర్చొని యుద్ధానికి వచ్చాడు. ఆ రథంపై భాగంలో ఉన్న గొడుగుకు చిన్న చిన్న గంటలు కట్టినట్టున్నాయి. అవి గలగలా శబ్దం చేస్తుండగా వికటాట్టహాసంతో వానరులపై విరుచుకుపడ్డాడు కుంభకర్ణుడు. ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేల కొరిగాడు. రథం నుండి కిందకు పడుతున్న సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి 1 గంట క్రింద పడింది. ఆ గంట పడుతున్న అదే సమయంలో క్రింద యుద్ధరంగంలో 1000 మంది సింగిలీక కోతులు గుంపుగా వెళుతున్నాయి. కుంభకర్ణుడి రథం నుండి తెగిన గంట వేగంగా వచ్చి నేరుగా ఈ కోతులపైన పడింది. గంటదేమో భారీ ఆకారం, కోతులదేమో మరగుజ్జులు. ఇంకేముంది, ఆ 1000 కోతులు గంట క్రింద ఇరుక్కుపోయాయి. ఉన్నట్టుండి అంతా కూడా చీకటి కమ్ముకుంది. ఏ చప్పుడు వినబడకుండా అయిపోయింది. అంతే. ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంది. అలా కొద్దిసేపు గడిచాక ఎవరూ తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడడం మొదలుపెట్టేశాయి. మనల్ని కాపాడడానికి ఎవరూ రాలేదు, చనిపోతామేమో అని ఒక కోతి అంది. మనం తప్పు చేశామని మరొక కోతి అంది. అవును, మన రాజు, మంత్రి ఇద్దరూ మూర్ఖులే, వాళ్ళని నమ్మి మనం మోసపోయామని ఇంకొక కోతి అంది. అసలు రాముడు ఎవడు? అతనికి మనకి సంబంధం ఏంటి? అయినా వచ్చాం కదా, కనీసం మన గురించి పట్టించుకున్నాడా? మోసగాడు, నమ్మక ద్రోహి అని ఫలానా ఒక కోతి అంటుంది. అవునవును అన్నాయి కొన్ని కోతులు. అప్పుడు ఒక ముసలి కోతి ముందుకు వచ్చి, అనవసరంగా ఆడిపోసుకోవడం వల్ల ప్రయోజనం లేదు, సహనంతో ఉందాం, రామనామస్మరణ చేద్దామంది. ఆ మాటలకు మిగతా కోతులు కిచకిచ నవ్వాయి, అవహేళన చేశాయి. అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకొని రామతారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది. కొంతసేపు సమయం అలా గడిచిపోయింది. తిట్టి తిట్టి అలసిపోయినటువంటి కొన్ని కోతులు ఆ పెద్ద కోతులతో చేరి రాముడి యొక్క నామస్మరణాన్ని చేయసాగాయి. అలా రాముడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉన్నాయి. అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు రామనామ సంకీర్తనలో మునిగి తేలిపోతున్నాయి. శ్రీరామ జయ రామ, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అనుకుంటూ ఈ విధంగా రాముణ్ణి పరి విధాలుగా వారు స్మరిస్తూనే ఉన్నారు. ఈలోపు గంట బయట ఏం జరుగుతుందో చూద్దాం. రాముడు అనేక విధాలుగా యుద్ధాలు చేసి చివరగా ఆ రావణుణ్ణి సంహరించాడు. సీతమ్మను చేపట్టాడు. విభీషణుడికి పట్టాభిషేకం చేయించాడు. ఇక అయోధ్యకు బయలుదేరాలి. అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు. కపి సైన్యాన్ని లెక్కించి రమ్మన్నాడు. లెక్కలు వేసిన సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి 1000 కోతులు తక్కువగా ఉన్నాయని చెప్పాడు. మళ్ళీ లెక్క వేయమని అన్నాడు రాముడు. మళ్ళీ 1000 తక్కువ ఉందని సుగ్రీవుడు చెప్పాడు. అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయలుదేరాడు.
ముందు హనుమదారి చేస్తుండగా యుద్ధంలోకి వచ్చాడు రాముడు. ఎటు చూసినా రాక్షసుల శవాలు, విరిగిన రథాలు, కత్తులు, కటార్లు, పగిన డాళ్ళు, వాటన్నిటి మధ్య ఎక్కడైనా వానరులు పడి ఉన్నారేమో స్వయంగా వెతుకుతున్నాడు శ్రీరామచంద్ర ప్రభువు. అంతలో స్వామి దృష్టి ఒక గంటపై పడింది. హనుమ అన్నాడు. పవనసుతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమైంది. వెంటనే తోకను పెంచి గంటను పైకి లేపాడు. అక్కడ ఆ గంట క్రింద పెదవులపై రామనామం తాండవిస్తుండగా మూసిన కళ్ళతో, రామభక్తితో వికసించిన మనసులతో కూర్చున్నవన్నీ కోతులు. సుగ్రీవుడు చకచకా లెక్క వేశాడు. 1000 సింగిలిక కోతులు లెక్క సరిపోయింది. చుట్టూ ఉన్న వానర సైన్యం ఒక్క పెట్టున జయ జయ రామ, జయ జయ రామ, జయ జయ రామ, జయ జయ రామ అంటూ జయఘోషను చేసింది. అప్పటి వరకు చీమ చిట్టుకోమన్న శబ్దం కూడా వినని మరగుజ్జు కోతులు అపార ఘనఘోష తరంగఘోషల వినబడిన జై జయ ధ్వనులకు ఉలిక్కి పడ్డాయి. చటుక్కున కళ్ళు తెరిచాయి. చీకటికే అలవాటు పడిపోయిన కళ్ళతో దగదగా మెరుస్తున్న సూర్యకాంతిని చూడలేక కళ్ళకు చేతులను అడ్డు పెట్టుకొని నెమ్మదిగా చూడసాగాయి. అదిగో ఎదురుగా ఆజానుబాహుడు, అరవింద దళయాతాక్షుడు, నిశాచర వినాశకరుడు, భక్త కోటికి సీతకరుడు అయిన రాముడు నిలబడి ఉన్నాడు. అంతే, సింగిలిక కోతులకు దిగ్భ్రాంతి కలిగింది. దిక్కులు తోచలేదు. ఏం చేయాలన్న ఆలోచన రాలేదు. వానర సైన్యం మరొక్క మారు జయఘోషను చేసింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ. అప్పుడు తెలిసింది ఏం చేయాలో. వెంటనే రామపాదాల మీదపై పడ్డాయి ఆ బుల్లి కోతులు. రాముడు మోసగాడు అన్న ఈ కోతిని, హనుమంతుడు బుద్ధిహీనుడు అన్న ఆ కోతిని తాకాయి రామస్వామి మృదుహస్తాలు. ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేస్తుందో అటువంటి రామవీక్షణ తారక మంత్రమే త్రోవ అన్న పండుకోతిపై ప్రసరించాయి. అలా సింగిలీక కోతుల జన్మలు ధన్యమయ్యాయి. ఇప్పుడు రాముని దృష్టి హనుమ వైపు మళ్ళింది. సుందరే సుందరం కపిహి, ముద్దైన కోతి తోకకు ముచ్చటైన గంట. మురిపెంగా చూశాడు ముగ్ధ మనోహరుడైన రాముడు. హనుమ రాముడి మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగిలీక కోతుల కథ గుర్తుగా తోకతో గంటను కలిగిన నీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో, మనసారా ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహం రెండింతలు లభిస్తుందని వరమిచ్చాడు శ్రీరాముడు. వాలంలో గంటను కలిగిన వానర శ్రేష్ఠుడిని దర్శించేటప్పుడు, పూజించేటప్పుడు ఈ సింగిలీక కథను గుర్తు చేసుకోండి. సింగిలీక వరద శ్రీరామచంద్ర అని ప్రార్థించండి. జయ జయ ఆంజనేయ, జయ జయ శ్రీరామ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ. ఎప్పుడైతే అందరూ కూడా ఈ విధంగా గంట కలిగినటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఫోటోను కానీ, విగ్రహాన్ని కానీ, చిత్రపటాన్ని కానీ ఏ రకంగా చూసినా, ఎక్కడ చూసినా కూడా ఈ సింగిలిక యొక్క కథ వృత్తాంతాన్ని గుర్తు చేసుకున్న వారికి ఆ శ్రీరాముడి యొక్క కొండంత ఆశీర్వాదం, ఆకాశమంత ఆనందం మీ జీవితంలో తప్పకుండా కలుగుతుంది. అంతేకాకుండా శ్రీరాముడి యొక్క అనుగ్రహం లభించిందంటే తప్పకుండా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం లభించినట్టే కదా. ఆంజనేయ స్వామి ఎక్కడుంటే అక్కడే మంగళం, అక్కడే శుభం. కనుక ఈ కథను ఎవరైతే వింటున్నారో వారందరికీ కూడా శుభం కలగాలని చెప్పి, ఈ కథ విన్న వెంటనే మీ జీవితంలో ఒక శుభాన్ని వినాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా అందరూ కామెంట్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.